కొన్ని గీతలు చూస్తే కొందరి రాతలు కనబడతాయి. తలరాతలు కావచ్చు, చరిత్ర కావచ్చు, ఎలా రంగులు మారింది ఆలోచన, రాజకీయం లాంటివైనా అవ్వచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రముఖ కార్టూనిస్ట్, ఈనాడు సంస్థలో సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీధర్కి ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది కదా, అందుకోసమే. చాలామంది ఏవేవో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ హయాంలో నామినేటెడ్ పోస్టుల్ని తీవ్రంగా తప్పుబట్టారు కదా, లక్షల కొద్దీ జీతాలు, కోట్ల కొద్దీ బిల్లులు ఖర్చు అయిపోతుంది అన్నారు కదా చంద్రబాబు. ఇలా నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తున్నారు అని కొందరు మాట్లాడితే, టీడీపీకి చేసిన సేవకి గుర్తింపుగా శ్రీధర్కి పదవి వచ్చింది అని ఇంకొందరు అంటున్నారు. నేను అవేం మాట్లాడట్లా. నేను ఒక సగటు శ్రీధర్ అభిమానిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. శ్రీధర్ గీతల్లో చంద్రబాబు రాజకీయం, టీడీపీ ప్రస్థానం ఎలా మారాయో చూపించాలనుకుంటున్నా. అన్నిటికీ మించి రంగులు మారడం అంటారు కదా, అలా చంద్రబాబు ఎత్తుగడలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలాగా, ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతూ వచ్చాయో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. మనకప్పుడు రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనే మాటకి వెయిటేజ్ ఎంతో అర్థమవుతుంది. ఇవాళ రేపట్లో మనం తెలుగు జాతి ఆత్మగౌరవం అని కీర్తిస్తూ ఉన్నాం కదా, అలా కీర్తిస్తున్న ఎన్టీఆర్ని ఈనాడు ఎలా పోర్ట్రే చేసిందో కూడా శ్రీధర్ గీతల్లో మనం చూద్దాం. ఇది చరిత్రను తిరగేసుకునేందుకు ఒక సందర్భం. శ్రీధర్ క్రియేటివిటీ తెలుగు వాళ్ళకి ఒక 20 ఏళ్ల నాడు చక్కటి వ్యాపకం, జ్ఞాపకం కదా. అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ కార్టూన్స్, శ్రీధర్ క్రియేట్ చేసిన ఇదిగో ఈ బాలు అనే క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. నాకే కాదు, మీలో కూడా చాలామందికి ఇది చైల్డ్హుడ్ మెమరీ అయ్యి ఉంటుంది కదా. నిరంతరం రాజకీయాల మీద చాలా చలోక్తి విసురుతారు శ్రీధర్ అని అప్పట్లో మాట్లాడుకునే వాళ్ళం కదా. నాలాంటి వాళ్ళు అయితే ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన జర్నలిస్టులకి అయితే కనుక గెస్ట్ లెక్చర్గా వచ్చి శ్రీధర్ అప్పుడప్పుడు పాఠాలు చెప్పిన జ్ఞాపకం ఎప్పుడో 20-25 ఏళ్ల నాడు. అన్నిటికీ టెక్నాలజీ వచ్చేస్తుంది, జర్నలిస్టులుగా మీ రాతకి, కార్టూనిస్ట్గా నా గీతకి మాత్రం సబ్స్టిట్యూట్ లేదు అని సరదాగా ఆయన అంటూ ఉండేవారు. టెక్నాలజీలు ఇన్నిటికి వస్తున్నాయి కానీ చపాతీ పిండి పిసకడానికి కూడా ఏదైనా టెక్నాలజీ వస్తే బాగుండబ్బా. ఈ ఆడవాళ్ళు వేళ్ల మధ్యలోంచి వచ్చేలాగా ఆ చపాతీ పిండి కలుపుతుంటే భలే చికాగ్గా ఉంటుంది నాకు అని సరదాగా ఆయన చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తు. సరే, ఇప్పుడు ఆ చపాతీ పిండికి కూడా మిషన్లు వచ్చేసి చిన్న సైజువి, ఇళ్లలో వాడుకునేవి కూడా, అది వేరే విషయం. ఇలాంటి జ్ఞాపకాలు నాకు కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ జ్ఞాపకాలు కాసేపు పక్క నుంచి టీడీపీ ప్రస్థానాన్ని, ఎన్టీఆర్ రాజకీయాన్ని, చంద్రబాబు రాజకీయాన్ని శ్రీధర్ గీతలు ఎలా చూపిస్తాయో చూద్దామా. కాంగ్రెస్లో ఓడిపోయి చంద్రబాబు టీడీపీలోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు రకరకాల విమర్శలు, అభ్యంతరాలు రావడం ఇప్పటికీ సీనియర్ నాయకులు మాట్లాడుతుంటారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ మీద శ్రీధర్ ఏం కార్టూన్ వేశారో తెలుసా? ఇదిగో ఇది. అని పాత పాటని గుర్తు చేస్తూ ఇలా రాశారు. అంటే చంద్రబాబు ఇల్లరికం వచ్చారు ఎన్టీఆర్ రాజకీయంలోకి అని చెప్పడం అక్కడ ఉద్దేశం. ఆ తర్వాత కొన్నాళ్ళకే చంద్రబాబు టీడీపీ మీద పట్టు బిగిస్తూ ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద ఈనాడు టోన్ మారింది. ఎన్టీఆర్ ఆలోచన లేని నిర్ణయాలు చేస్తారు అని ముద్ర వేయడానికి ఆయన స్నానం చేసేప్పుడు అరగంట మాత్రమే ఆలోచిస్తారట, అందుకని జుబ్బాని ప్యాంటుగా వేసుకుంటున్నారు ఎన్టీఆర్ అని ఎలాంటి కార్టూన్ వేశారో చూసారా? ఎన్టీఆర్ని తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ ఉంటారు చంద్రబాబు ఇప్పుడు. ఆ తర్వాత ఇదే ఎన్టీఆర్ని ఇంకా అన్పాపులర్ చేయడం కోసం చాలా బాధ అనిపిస్తుంది చూపించడానికి, కానీ తప్పట్లా. చూడండి, పుట్టినప్పుడు బట్టలు కట్టుకొచ్చామా అని ఎన్టీఆర్ అన్నారు అంటూ ఇలా విప్పుకున్నట్టుగా వేసిన తీరు కలచి వేస్తుంది నిజంగా ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళకి కదా. అంటే ఇల్లరికం వచ్చారు చంద్రబాబు అని చెప్పేటప్పటి నుంచి ఎన్టీఆర్ని ఇలా చిత్రీకరించే వరకు ఈనాడు రాజకీయం మారితే అందులో శ్రీధర్ గీతలు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఇప్పటికీ. ఆ తర్వాత చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు మార్చడం, పొత్తులు పెట్టుకోవడం, తెగ్గొట్టుకోవడం అనే విషయాన్ని కూడా శ్రీధర్ గీతలు చరిత్ర తిరిగేస్తే చూపిస్తాయి మనకి. సిబిఐ అసలు అడుగు పెట్టడానికే లేదు అంటూ కేంద్రం మీద తిరుగుబాటు చేసేసాను, మోడీ మీద పోరాటం చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఊతం ఇచ్చేందుకు చంద్రబాబుకి ఇదిగో ఇలాగే ఈనాడు కార్టూన్ వేసింది. సిబిఐ కుక్కట తోక కోసేశారట చంద్రబాబు. ఇదే సిబిఐతో కదా ప్రత్యర్థుల మీద మనం కేసులు పెట్టించింది. అంటే కుక్కలను ఉసిగెలిపామా? ఎలా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత పాపం బీజేపీ పరిస్థితి అయితే వర్ణాతీతం. చంద్రబాబు గెలవాలంటే బీజేపీ ఉండాలి, బీజేపీతో పొత్తున్నప్పుడు ఆయన గెలిచారు కదా, ఇది సజీవ చరిత్ర కదా. కానీ ఆ బీజేపీని ఈనాడు శ్రీధర్ కార్టూన్లు ఎలా చిత్రీకరించే చూడండి.
చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా చంద్రబాబు బెడ్ మీద ఉంటారు, చూడండి బీజేపీని పంపుతూ ఉన్నారు. ఇలాంటి గీతలు, ఇలాంటి చణుకులు శ్రీధర్ కార్టూన్స్లో ఎన్నో కనపడతాయి. ఇవి మోర్ దెన్ ఫన్, మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్, రాజకీయ చరిత్రల్ని చూపిస్తే మనకి అర్థం చేసుకోవాలే కానీ, అవునా కదా? మరి ఆలోచనల్లో సాన్నిహిత్యమో లేదంటే రాజకీయ ప్రత్యర్థుల మీద కార్టూన్లు ఇలా గీయించవచ్చు అనే వ్యూహమో కానీ, మొత్తానికి కార్టూనిస్ట్ శ్రీధర్కి నామినేటెడ్ పదవి వచ్చింది. శుభాకాంక్షలు.